రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, అంటే అతి త్వరలోనే 4-5 రోజుల్లో ఉన్నది కాబట్టి మనం ఒక 2-3 వీడియోలు దీని మీద కూడా చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను రాజ సంస్థానాలను, రాజ్యాలనండి, ప్రిన్స్లీ స్టేట్స్ అనండి, రాజ్య సంస్థానాలనండి, అసలు అప్పట్లో స్వాతంత్రానికి ముందున్నటువంటి రాజ సంస్థానాలు ఎలా ఉండేయో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం అన్ దీంట్లో కరెక్ట్ నంబర్ లేదండి. 565 అని చెప్తారు, 562 అంటారు. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అది దాంట్లోకి వచ్చేటప్పటికి కేవలం 120 మందే రిజిస్టర్ అయ్యారు. 140 తర్వాత అయ్యారు. అందులో 108 శాల్యూట్ స్టేట్స్ అంటారు. అంటే గన్ శాల్యూట్ హోదా, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన హోదా అది. దాన్ని బట్టి 108 ఉన్నాయి. ఇంకొక 12 తర్వాత చేరినాయి. ఇవి కాక ఒక ఛాంబర్లో ఒక 127 సంస్థానాలని 12 మంది రిప్రజెంట్ చేస్తారు ఎన్నిక ద్వారా. ఇది కాక చిన్న చితక జాగీర్దారులు, దేశముఖులు ఇలా చెప్పుకుంటూ పోతే 327 మంది ఉన్నాయి. మొత్తం ఇది సుమారుగా లెక్కండి. అయితే ఇవన్నీ మనకి పెద్ద కన్ఫ్యూషన్ ఉంటుంది. కానీ టాప్ 25 ఏంటి తెలుసుకోవడానికి ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టాప్ 25 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటనేది చూసేటట్టయితే నా దృష్టిలో 4 రకాలుగా దీన్ని విభజించవచ్చు. యాక్చువల్గా 3 రకాలు: విస్తీర్ణం, జనాభా, ఆదాయం. ఆదాయం చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. దాన్ని బట్టే వాళ్ళకి హోదాలు కూడా వస్తాయి. 4వది హోదా. సో ఈ ప్రకారంగా చూసుకున్నప్పుడు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని, సేకరించిన ఇన్ఫర్మేషన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా ఆదాయం ప్రకారం చూద్దాం. నా దృష్టిలో దీనికి హోదాకి లింక్ ఉందని నేను అనుకుంటున్నా. మొత్తం 25 ఇచ్చాను నేను. టాప్ 25 చూడండి. సహజంగానే హైదరాబాద్ ఉంటుంది ఫస్ట్. ఎక్కడ దాని దగ్గరలో రెండోది కూడా లేదు. మైసూర్, బరోడా, గ్వాలియర్, జమ్మూ కాశ్మీర్. చూడండి, ఇక్కడ దాకా హోదా కూడా 21 గన్ శాల్యూట్ ఉంది వీళ్ళకి. అదే హైయెస్ట్ అనమాట. 21 గన్ శాల్యూట్ ఉంది. యాక్చువల్గా ఆదాయంలో ట్రావెన్కూరు జమ్మూ కాశ్మీర్తో పాటు సమానంగా ఉన్నా కానీ గన్ శాల్యూట్లో 19 ఉంది, తగ్గించారు. తర్వాత జోధ్పూర్ ఒకటి 16.4 ఆదాయం ఉంది, 17 ఇచ్చారు. కానీ విస్తీర్ణంలో చాలా ఎక్కువ అది తర్వాత నేను చెప్తాను నీకు. జైపూర్, పాటియాలా, భావనగర్, బికనీర్, ఇండోర్, నవానగర్ ఇవన్నీ కూడా సంస్థానాలండి. 25 టాప్ 25 ఇక్కడ ఇవ్వటం జరిగింది. సరే, ఇది కాకుండా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. విస్తీర్ణం చూసుకుందామండి. ఇప్పుడు రెండో స్లైడ్ అనమాట. ఇది విస్తీర్ణంలో చూసుకుంటే టాప్ అన్నిటికన్నా జమ్మూ కాశ్మీర్ ఉంది. ఆ తర్వాత హైదరాబాద్. ఆ తర్వాత మూడోది జోధ్పూర్. నేను మైళ్ళలో ఇచ్చాను, కిలోమీటర్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. జోధ్పూర్, మైసూర్, గ్వాలియర్, బికనీర్, జైసాల్మీర్, జైపూర్, బస్తర్, రేవా, ఇలా మొత్తం చివరిదాకా కియోంజర్ ఒరిస్సాలో ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ దాకా ఇచ్చాను. ఇది రెండో స్లైడ్ అనుకోండి. మూడోది చూసుకునేటట్టయితే జనాభా ప్రకారం చూసుకునేటట్టయితే హైదరాబాదు సహజంగానే ఎక్కువ ఉంది. నేను 1931 పక్కాగా ఉన్నాయి నా దగ్గర. 1941 ఉన్నంత వరకు కూడా ఇచ్చాను. తర్వాత సెకండ్ హైయెస్ట్ జనాభా ప్రకారం చూస్తుంటే మైసూరు, ట్రావెన్కోరు, తర్వాత జమ్మూ కాశ్మీర్, గ్వాలియర్, జైపూర్, ఇలా మొత్తం 25 ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మీరు ముఖ్యంగా ఆదాయం దాంట్లో చూసుకున్నప్పుడు మాత్రం మీరు ఈ గన్ శాల్యూట్స్లో చాలా తేడా ఉంది. ట్రావెన్కూరు, నేను ఈ కోణం ఎవరో చెప్పలేదు, నాకు అనిపిస్తూ ఉంది. ట్రావెన్కూరు లో కొంత అసంతృప్తి ఉంది. అందరితో పాటు మనం సమానంగా ఉన్నా నిజంగా అన్ని సంస్థానాల్లో కూడా మోస్ట్ లిటరేట్ సంస్థానం ఏదైనా ఉందంటే ట్రావెన్కూర్ ఆ రోజుకు కూడా.
కానీ వాళ్ళకి 19 ఉంది ట్రావెల్. జోధ్పూర్ కూడా అటువంటి గ్రీవెన్సే ఉంది. ఎందుకు చెప్పానో తర్వాత చెప్తాను మీకు. అదే మీకు ఇండోరు భోపాల్ వాళ్ళకున్న క్వాలిటీ ఏం లేదు, కానీ ఇండోర్ భోపాల్ 19 గన్ సాల్యూట్ ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. కొల్లాపూర్ ఉదయపూర్కి ఇచ్చారంటే చిన్నవి అయినా కూడా ఆ రెండిటికి చారిత్రక వారసత్వం ఉంది. ఉదయపూర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీకు. మేవాడ్, రాజస్థానం, మహారాణా ప్రతాప్ వీళ్ళందరూ, సో వాళ్ళకి ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది. కొల్లాపూర్ ఛత్రపతి శివాజీ వారసులు కాబట్టి వాళ్ళకి ఉందనుకోవచ్చు. కాకపోతే భోపాల్ ఇండోర్కి ఎందుకు ఉంది మరి? అదే ఇట్లా కొన్ని దీంట్లో వాళ్ళు బ్రిటిష్ వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటా వెళ్ళాడు, వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. సరే, ఇది తర్వాత విశేషం ఏంటంటే ఇందులో మరి 1947 ఆగస్టు 15కి ఈ లోపల జరిగినటువంటి పరిణామాల్లో అసలు మేము చేరమని చెప్పి భీష్మించుకున్నాయి కొన్ని ఉన్నాయి. తిరుగుబాటు బావుట ఎగరేసినవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇందాక నేను చెప్పాను, ట్రావెన్కూర్ మనం ఏమనుకుంటాం సహజంగా, హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు, జునాగఢ్ ఇవే కదా మనకు తెలిసింది. ఎందుకంటే 15 ఆగస్టు తర్వాత కూడా చేరలది ఇవి. జునాగఢ్ పాకిస్తాన్కి వెళ్ళింది, జమ్మూ కాశ్మీర్ చేరలేదు, హైదరాబాద్ చేరలేదు. వాళ్ళు చేరకపోయినా అవి చాలా పెద్ద సంస్థానాలు. వాళ్ళు అసలు ప్రిన్స్ ఆఫ్ ఛాంబర్స్లో ఎప్పుడు, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఎప్పుడు లేరు, ప్రిన్స్ ఆఫ్ ఛాంబర్స్ ఎప్పుడు లేరు. ఉన్నది ఎవరంటే ఉన్న వాళ్ళల్లో అతిగా తిరుగుబాటు ధోరణి చూపించిన వాళ్ళు నాకు తెలిసి 3-4 ఉన్నాయి. ఒకటి ట్రావెన్కూర్, 2 ఎక్కువ గౌరవం తీసుకున్నారు కదా హోదా వాళ్ళకి లేకపోయిన భోపాల్ ఇండోరు, వాళ్ళే తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. సరే, రాజస్థాన్లో ఇంకొక చిన్న సంస్థానం ధోల్పూర్, అది కూడా వీళ్ళు నాయకత్వం వహించారు. వాళ్ళు హైదరాబాదు, జమ్మూ కాశ్మీరు వాళ్ళ పెద్దవి కాబట్టి వాళ్ళు చేరలేదు. కానీ ఈ తిరుగుబాటుకి మిగతా అందరితోటి మాట్లాడి ఇదంతా కోఆర్డినేట్ చేసింది వాళ్ళు కాదు. ట్రావెన్కూర్కున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళకి ఏముందో తెలియదు, కానీ వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే దేశానికి కావలసినటువంటి అర్హతలన్నీ మాకున్నాయి, మేము ఎవరితో సంబంధం లేదు, మాకు సీ కోస్ట్ ఉంది, ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వ్యాపారాలు మాతోటి అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు చేసినాయి, మోస్ట్ లిటరేట్ స్టేటు, మంచి ఇన్కమ్ ఉన్నటువంటి స్టేటు, సో మాకు ఒకరితో సంబంధం లేదు. దానికి ఆ దివాన్ సర్ సిపి అని ఉన్నాడు, ఆయనే మిగతా సంస్థానాలను కూడా కోఆర్డినేట్ చేశాడు, అతను ప్రధానంగా. అయితే అది ఎక్కడ బెడిసి కొట్టిందంటే ఆ దేశభక్తి గల ఒక ఆయన కేసీఎస్ మణి అని అతను ఇతన్ని దాడి చేసి గాయపరిచాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భయం పట్టుకుంది అప్పుడు సర్ సిపికి. అప్పటిదాకా లేనిది రాజీకి మహారాజుకి చెప్పాడు, ఎయిదర్ మనం గట్టిగా నిలబడతాం, ఏమైనా జరగవచ్చు మనకి, లేకపోతే రాజీకైనా పోండి అని చెప్పి. అప్పటిదాకా ఈ సర్ సిపి ఏదైతే రివోల్ట్ తీసుకున్నాడో అతని మీద దాడి జరిగిన తర్వాత ఆయన వెనక్కి తగ్గాడు. ఇది సరే. భోపాల్ ఇండోర్ చివరిదాకా నిలబడ్డారు. ట్రావెన్కూర్ యాక్చువల్గా వచ్చినా కూడా వీళ్ళు నిలబడ్డారు చివరిదాకా కూడా, కానీ అలా అది కూడా జరగల. ఏదంటే ట్రావెన్కూర్ నిలబడ్డా కూడా ట్రావెన్కూర్ ముందుగానే కాంప్రమైజ్ అయిపోయి జాయిన్ అయిపోయింది. 30 జూలైకే సంతకాలు పెట్టారు రాజు. కానీ వీళ్ళు ఆగస్టు 15 కూడా భోపాల్ ఇండోర్ సంతకాలు పెట్టారు. భోపాల్ నవాబు ఏంటంటే బెదిరిస్తే ఏం చేశాడు, మౌంట్ బ్యాటన్కి ఒక పంపించేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టాక్సేషన్ సంతకం చేసి 10 రోజుల తర్వాత అప్పటిదాకా నేను అప్పటికి డెసిషన్ కనుక ఫేవరబుల్గా తీసుకుంటేనే ఇది ఇవ్వండి అనండి. అదొకటి. ఇండోర్ ఆయన అసలు ఎక్కడున్నాడో తెలియదు 15వ తారీఖు. సో వీళ్ళు చాలా నాటకాలు ఆడటం అంటూ జరిగింది. జునాగఢ్ కూడా చాలా నాటకం ఆడాడు. 14వ తేదీ కూడా ప్రభుత్వానికి మేము ఇంకా ఆలోచిస్తున్నామని చెప్పాడు, కానీ అప్పటికే డెసిషన్ తీసుకున్నాడు పాకిస్తాన్లో. తర్వాత ఈ భుట్టో ఫ్యామిలీ, జుల్ఫికర్ అలీ భుట్టో ఫాదర్ని దివాన్గా పెట్టుకున్నాడు ఆయన.
పాకిస్తాన్కి అప్పటికే చేరాలని డిసైడ్ చేసుకున్న 15 ఆయన నిర్ణయాన్ని ప్రకటించాడు. సో ఇవన్నీ కూడానండి అసలు ఇవాళ చూస్తే ఆలోచిస్తే పటం ఒక్కసారి ఆలోచించండి, చూడండి. ఆ పటానికి ఈ పటానికి భారత పటం ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉందంటే 560 సంస్థానాలను విలీనం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్లకు మనం జీవితాంతం దేశం మొత్తం రుణపడి ఉంటుంది ఎప్పటికైనా కూడా. వాళ్ళని తలుచుకుందాం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.